ప్రస్తుతం మనం విజయవాడ కోర్టు దగ్గర ఉన్నాం. అయేషా మీరా కేసుకు సంబంధించి వాళ్ళ తల్లిదండ్రులు ఈరోజు విజయవాడ కోర్టుకు వచ్చారు. ఇక్కడ ఏదైతే అయేషా మీరా తల్లిదండ్రులు మొదటి నుంచి కూడా న్యాయం కావాలని కోరుతూ ఉన్నారు. ఒక పక్క వాళ్ళకి న్యాయం జరగకపోవడంతో ఏదైతే తమ కూతురి శరీర అవశేషాలైనా సరే తమకు అప్పగించాలంటూ కూడా వాళ్ళు కోరుకోవటం, దానికి సంబంధించి ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఇక్కడ కోర్టులో అయేషా మీరా సంబంధించినటువంటి శరీర అవశేషాలను కూడా వారి కుటుంబ సభ్యులకి ఇక్కడ వాళ్ళు అందించడం జరిగింది. మొత్తంగా దీనికి సంబంధించి ఏదైతే వారి కుటుంబ సభ్యులు కూడా పూర్తి స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొదటి నుంచి కూడా అయేషా మీరా కేసుకు సంబంధించి ఏదైతే ఉన్నటువంటి అనుమానాలు అవన్నీ కూడా కుటుంబ సభ్యులు ఇటు ఎవరైతే ఎంక్వైరీ చేస్తున్నారో వాళ్ళ దృష్టికి తీసుకువచ్చినా సరే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా న్యాయం జరగలేదంటూ వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఒక పక్క ఏదైతే 18 సంవత్సరాలకు పైగా తాము పోరాటం చేసినప్పటికీ తమకు న్యాయం జరగలేదు, చివరికి తమ కూతుర్ని ఎవరు చంపారో కూడా ఇటు తెలుసుకోలేకపోయాం, వాళ్ళకి సరైనటువంటి శిక్ష పడలేదు, మాకు ఎవరి మీద అనుమానం ఉందో వాళ్ళందరి గురించి చెప్తున్నప్పటికీ మాకు న్యాయం జరగలేదంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ప్రస్తుతం కోర్టు దగ్గర ఎలాంటి పరిస్థితి ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ బాక్స్లో అయేషా మీరా శరీర అవశేషాలన్నీ కూడా ఉన్నాయి. కోర్టు నుంచి కొద్దిసేపటి క్రితమే వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకొని వాళ్ళ స్వగ్రామానికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక పక్క పెద్ద ఎత్తున ఇక్కడ వారి కుటుంబ సభ్యులంతా కూడా ఏదైతే వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఇన్ని సంవత్సరాలుగా మేము న్యాయ పోరాటం చేసినా మాకు న్యాయం జరగలేదు, పూర్తి స్థాయిలో కూడా మేమంతా కూడా న్యాయం జరుగుతుందంటే ఆశించాం, అయినా సరే ఇలాంటి పరిస్థితుల్లో మేము వెనుక తిరగాల్సి వస్తుందంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఏదైతే విజయవాడ కోర్టు దగ్గర ఉంది. వాళ్ళంతా కూడా అయేషా మీరా శరీర అవశేషాలు తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు. డిసెంబర్ 27న సిబిఐ వాళ్ళు మా పాప కేసును టేకప్ చేయటం జరిగింది. తర్వాత 2019 డిసెంబర్ 14న మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, అవి నివృత్తి చేయాలంటే రీపోస్ట్ మార్టం చేయాలన్నారు. అయితే మా మత పెద్దల అంగీకారంతో నేను చెప్తా ఉన్నాము, మత పెద్దలు అంగీకరించలేదు. వన్స్ ఖననం చేసిన తర్వాత బాడీని పైకి తీయకూడదు మా మతాచార ప్రకారంగా. కానీ సిబిఐ డిఎస్పి స్వామి గారు హైకోర్టు పర్మిషన్ తీసుకొని వచ్చి మా పాప ప్రాపర్టీస్ని తీసుకోవటం జరిగింది. 2019 డిసెంబర్ 14ని తీశారు. 10 రోజుల్లో మీకు ప్రాపర్టీని ఇస్తానని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదు. అయితే మేము 5 సంవత్సరాలు నిశ్శబ్దంగా ఉంది, సిబిఐ ఏమీ చేయలే, కామ్గా కూర్చున్నారు. మేము మళ్ళీ హైకోర్టులో మా లాయర్ గారు అయినటువంటి పిచ్చుకల శ్రీనివాసరావు గారు మళ్ళీ పిటిషన్ వేసి 5 ఏళ్ళైనా కూడా సిబిఐ ఏమీ తేల్చటం లేదని పిటిషన్ వేస్తే అప్పుడు మా పాప ప్రాపర్టీస్ కోసం గత 7 ఏళ్ల నుంచి మేము తిరగటం జరిగిందండి హైకోర్టులో. వాళ్ళు తర్వాత హైకోర్టులో ఏం చేశారంటే 7 సీల్డ్ కవర్ని అప్పగించి అప్పుడు మా పాప ప్రాపర్టీస్ని కూడా బాడీ పార్ట్స్ని కూడా హైకోర్టులో పెట్టారు. మేము హైకోర్టు వాళ్ళని అడిగితే సిబిఐ కోర్టుకి వెళ్ళండి అన్నారు. సిబిఐ కోర్టుకి వెళ్తే హైకోర్టుకి వెళ్ళమన్నారు. ఇలా గత 3 నెలల నుంచి తిప్పి చివరికి నిన్న 18వ తారీఖు ఫిబ్రవరి 18వ తేదీన సిబిఐ కోర్టుకి హాజరైతే మీరు ఇప్పివ్వడం అంటే మీ చేతికి అందిస్తామన్నారు. చేతికి ఇచ్చేది ఏంటండి? వాళ్ళు ఏమని చెప్పారు, 10 రోజుల్లో ఇస్తామని చెప్పి 7 సంవత్సరాలు చేశారు. అంటే ఇక్కడ న్యాయం జరిగిందని అర్థమా? సమాధి అయిపోయింది. న్యాయం, ధర్మం అలాగే నీతి మొత్తం కూడా మా పాప బాడీ పార్ట్స్తో సమాధి చేయటం జరిగింది. ఈనాడు హైకోర్టులో మేము ఆ పార్ట్స్ని తీసుకొని 2ంటికి మా బరియల్ గ్రౌండ్లో సమాధి చేస్తారండి. మా వాళ్ళందరికీ మత పెద్దలందరూ కూడా నమాజ్ అయిపోయిన తర్వాత వస్తారు. 2ంటికి తెనాలి ఖబరస్థాన్లో ఖననం చేస్తుంది. ఇంకొకసారి మాకు ఇన్ని సంవత్సరాలు 18 సంవత్సరాలు మా ఎన్నంటూ ఉండి పిచ్చుకల శ్రీనివాసరావు గారని మిగతా లాయర్లందరూ కూడా గంగా గారు కానీ విజయవాడ బార్ అసోసియేషన్ మొత్తం మాతో ఉందండి. ఈ సందర్భంగా మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రికల్ మీడియా మొత్తానికి అందరి సంఘాలు, ప్రజా సంఘాలు కూడా అన్నీ కూడా మా ఇప్పటి వరకు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ మా పాప కేసు ఇంత దూరం రావటానికి కూడా వాళ్ళందరి సహాయ సహకారాలేనండి. అంతేకాకుండా మాకు ఇంతకుముందు ఎక్స్ మినిస్టరు
తర్వాత ఎమ్మెల్సీ, ఎక్స్ఎమ్మెల్సీ, అలాగే మహిళా కమిషన్ చైర్మన్ ఎక్స్ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి గారు కూడా మాతో ఇప్పటి వరకు కూడా వెన్నంటున్నారండి. ఆమెకు కూడా మీ అందరికీ కూడా మా కృతజ్ఞతలని, మా కుటుంబం తరపున, మా పాప తరపున మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. సమస్య పోలేదు, ఇంకా మీరు మాకు తోడు ఉండాలండి. మా పోరాటం చివరి వరకు తోడు ఉండాలి మీరందరూ, అదే కోరుకుంటున్నాం. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి.